అపూర్వ ప్రాణాలు తీయడానికి భూమిని విషయం కలిపిందని అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు కలిసి పోలీసుల్ని కూడా ఇంటికి పిలిపించేసి ఉంటారు. ఇక అరెస్ట్ చేయండి, భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని అపూర్వ, నక్షత్ర చెప్తూ ఉంటారు. నాన్న, నేను ఎవరి ప్రాణాలు తీయాలని ప్రయత్నించలేదు. ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతే నేను మీ కూతురుగా ఉండలేను నాన్న. కాబట్టి అసలు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. అసలు ఇలా నిందతో నేను జైలుకి వెళ్లి ప్రాణాలతో ఉండే కన్నా నేను ప్రాణాలు కోల్పోవటమే కరెక్ట్ నానా అని చెప్పి వెంటనే అపూర్వ తాగిన కాఫీని భూమి తాగుతూ ఉంటే అమ్మ భూమి అంటూ శరత్ చంద్ర, కేపీ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. పోలీసులు కూడా అక్కడే ఉంటారు. నాన్న చూడండి నాన్న, నేను తాగేశాను, నా ప్రాణాలు పోలేదు నాన్న, ఇదంతా కావాలని నాపై కుట్ర చేశారు నాన్న అని భూమి నక్షత్ర వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో పోలీసుల్ని కూడా అక్కడి నుంచి పంపించేసి ఉంటారు. అవును, నేనే ఇదంతా చేశాను, ఎందుకంటే నువ్వు మా నాన్నకి కూతురుగా, మా నాన్న నిన్ను దత్తత తీసుకోవటం నాకు ఇష్టం లేదు, అందుకే నేనే ఇదంతా చేశాను అని నక్షత్ర నిజం ఒప్పేసుకుంటుంది. చూసారా నాన్న అని భూమి అంటుంది. చూడు అపూర్వ, నక్షత్ర, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భూమి విషయంలో నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అని శరత్ చంద్ర చెప్తాడు. అంటే బావా, మీరు నా కోసం, నక్షత్ర కోసం ఏమి చేయలేరా? ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపలేరా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా అపూర్వ, భూమిని చూస్తుంటే నాకు శోభా చంద్రకి పుట్టిన కూతురు లాగానే కనిపిస్తుంది, అందుకే నేను భూమిని దత్తత తీసుకోవాలనుకున్నాను. మీ ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి, లేకపోతే ఇంట్లో విడిచి వెళ్ళిపోండి, నేను మాత్రం భూమిని దత్తత తీసుకునే తీరుతాను అని శరత్ చంద్ర తన నిర్ణయాన్ని చెప్పటంతో భూమి ఇంకా చాలా ప్రేమగా శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది.